All one. Praise the Lord. All ఆన్లో ఉంది ఇది. Praise the Lord. Hallelujah. All. Praise the Lord. All. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ సాయంకాల వేళలో మరొకసారి మనందరినీ కూడా కలుసుకోవడానికి ప్రభువైన దేవుడు నాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ రోజున భారతదేశం కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఈ లైవ్ కార్యక్రమమును మేము ప్రారంభించుచున్నాము. మాతో కలిసి దైవజనులు పాస్టర్ డేవిడ్ రాజు గారు ఇంకా లైవ్లోకి రావలసి ఉంది. ఐపీసీ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘముల ద్వారా బలపరచబడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సేవ చేస్తున్న దైవజనులు లైవ్లోకి రావలసి ఉన్నది ఈ జూమ్ మీటింగ్లో. అదేవిధంగా ఎల్లకొలను ఐపీసీ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆన్లైన్లో గొప్ప పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారు వారు మనతో లైవ్లో జాయిన్ అయినందుకు సిద్ధంగా ఉన్నారు. పరిస్థితులను బట్టి మనందరము కలిసి భారతదేశం కొరకు ప్రార్థించవలసిన ఎంతైనా ఉన్నదని పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రారంభపు ఈ కరోనా వైరస్ ద్వారా అనేక సంఘాలు నష్టపోవడం చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప దైవ సేవకులు ఈ కరోనా వైరస్ బారిన పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్న దైవ సేవకులు ఉన్నారు. అలాంటి వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత కూడా ఉంది. ఒక సేవకుడు మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ సంఘమునకు ఆ కుటుంబమునకు ఆదరణ అవసరం. చాలా విచారకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని తెలియచేస్తూ ఉన్నాను.
అయ్యా పాస్టర్ జోసెఫ్ గారు లైవ్ లోకి వచ్చారా? పవర్ టు జోసెఫ్ రాజు గారు. చూడండి, మొబైల్ ఎడిషన్ ఫ్రీ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హలో 1 2 3. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ జోసెఫ్ గారు.
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి Yes, Lord. ప్రైజ్ ది లార్డ్. మరి మనతో పాటు దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారు జాయిన్ అయినందుకు ముఖ్యంగా వారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Praise Lord. మరి ఇంతవరకు కూడా దైవజనులు పాస్టర్ డేవిడ్ రాజు గారు జాయిన్ అవుతారని చూసి ఉన్నాం. మరి వారు ఇంకా జాయిన్ అవ్వలేదు. వాళ్ళందరము కలిసి మరి పాస్టర్ జోసెఫ్ గారు అలాగే నేను నా కుటుంబం కలిసి ఈ జూమ్ మీటింగ్ ఈ రోజు మేము ప్రారంభిస్తూ ఉన్నాము. మన దేశం కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నామని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది దైవ సేవకులు మరి కరోనా కాలంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అలాంటి వారి కుటుంబాల కొరకు ఆదరణ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాం. వారు దేశం కొరకు రాష్ట్రం కొరకు వారు ఎంతో పరిచర్య చేసినటువంటి దైవ సేవకులు ఉన్నారు. వారందరి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు మన వెంట ఉన్నాయి. ఆదరణ లేని కుటుంబాలకు ఆ సంఘాల కొరకు ప్రార్థన చేద్దామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలను మా యొక్క ఫోన్ నెంబర్లకు మీరు దయచేసి వాట్సాప్ రూపంలో కానీ మెసెంజర్లో కానీ మీరు తెలియజేస్తే మేము మీ కొరకు లైవ్లో మేము ప్రార్థన చేస్తామని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో చేరడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నడే భయంకరమైన పరిస్థితి గుండా మా దేశము, మా మాతృభూమి ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి, మా దేశ ప్రజలకై మా దేశము కొరకు ప్రార్థించడానికి ఈ రీతిగా నీ బిడలమైన మేము కూడి ఉంటుండగా మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాను. నాయన, మా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం, మేము చేయబోతున్నాము కూడా తండ్రి. మా ప్రార్థనలను మీ సన్నిధికి చేర్చుకుని మా దేశం మీద మీ కనికరమును ఉంచవలసిందిగా నీ సేవకునిగా ఈ ప్రార్థన చేయొచ్చు ఉన్నాను తండ్రి. మాతో కలిసి అనేక మంది భక్తులు లైవ్లో జాయిన్ అయి ప్రభా మా దేశం కొరకు ప్రార్థించిన నిమిత్తమై మీరు ప్రేరేపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రాలలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప పరిచర్య దైవజనులు ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారు విడిచిపెట్టి వెళ్ళిన సంఘాల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఆదరణ మీరు అనుగ్రహించమని ఈ సన్నిధానంలో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రభువా బలహీనతలతో ఎందరైతే బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. నాయనా, నీ కృప మాకు చూపించండి, మీ దయను మీరు మాకు చూపించమని వేడుకుంటున్నాం. నేను జూమ్ మీటింగ్లో ఈ లైవ్ ప్రార్థన ప్రారంభం మొదలుకొని ప్రభా నీ రాకడ వరకు ఇది కొనసాగినట్లుగా నీ కృప చూపమని వేడుకుంటున్నాం. అయినా మా ప్రార్థనలు మా దేశానికి, మా రాష్ట్రానికి, అనేక మంది బిడ్డలకు మేలు చేయనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అందరైతే ప్రభా లైవ్లో జాయిన్ అయి ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీభవించున్నారు వారందరినీ మీరు దీవించండి, నీ కృపలో మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నీ కనిక్రమ చొప్పున ఈ సెక్షన్ అంతటి మీరు జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా పాస్టర్ జోసెఫ్ గారు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మేరీ హెప్సిబా మా అమ్మాయి వచ్చి ప్రత్యేకమైన పాటలు 2 పాటలు పాడిన తర్వాత మనము ముందుకు వెళదాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా.
అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా మా దేశం కొరకు ప్రార్థించడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ దాసులుగా మేము ప్రార్థించుగా ప్రభా గొప్ప విడుదల మా దేశానికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం. గొప్ప అద్భుతాలు ప్రభా మా దేశం పట్ల మీరు జరిగించమని స్థలంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దుష్టుడు వాడి ఆలోచనలంతా యేసు నామములో తొలగించమని నీ స్థలంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కృపగల దేవుడానికి వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా మా దేశాన్ని, అయ్యా మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, గ్రామమును, అయ్యా అయ్యా ప్రజలైన వారందరినీ నీ కృపలో బిడ్డలను బలపరచమని వేడుకొంచున్నా. అయ్యా ప్రభా నీవు మాకు అనుగ్రహించిన ఈ సదవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా అయ్యా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారు, మాతో ఏకీవిస్తున్నారు, వారందరినీ నీ కృపయ నీ కాపుదల బిడ్డలకి తోడుగా ఉంచండి. వారి ప్రార్థన అవసరతలు కోరుచుండగా, ప్రార్థన చేయుచుండగానే గొప్ప అద్భుతాల బిడ్డల పట్ల మీరు జరిగించమని వేడుకోండి. ప్రతి కీడు దోషం యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాం ప్రభా. కృపగల దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ప్రభా ఈ సాయంకాల సమయంలో మేము చేయనున్న ప్రతి ప్రార్థనయు ఆలకించండి, ప్రతి విన్నపం మీరు ఆలకించండి. జరుగుతున్న ప్రభా ఈ లైవ్ సెక్షన్ అంతటిలో నీ కృప నీ కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని, నీ కృపలో మమ్మల్ని మీరు బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క తండ్రి గారు మరి రెవరెండ్ ఎం యేసురత్నయ్య గారు ఐపీసీ దావరపల్లి ఏరియాలో సీనియర్ పాస్టర్గా వారు అనేక సంవత్సరాలు దేవుని పరిచర్య చేసిన గొప్ప దైవజనులు. వారి యొక్క కుమారులు మరి ఆ యేసురత్నయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాతన వారి కుమారులు మరి పాస్టర్ జోసెఫ్ గారు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి ఐపీసీ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాల తరపున మరి సేవ చేస్తున్న దైవజనులు మరి పాస్టర్ జోసెఫ్ గారు మన మధ్య ఉండటం ప్రత్యేకంగా దేవునికి రుణస్తులం, వారికి వందనస్తులమై ఉన్నాం. అలాగే మరొక దైవజనులు డేవిడ్ రాజు గారు కూడా ఐపీసీ సేవకులే. వారి తండ్రి గారు ఐపీసీలో సేవ చేసి మరి లోకాన్ని విడిచి వెళ్ళారు. వారు కూడా మనతో జాయిన్ అవుతారని ఆశపడుతూ ఉన్నాము. ఈ సమయం ముందు మేరీ హెప్సిబా మా యొక్క అమ్మాయి వచ్చి 2 పాటలు పాడిన తర్వాత పాస్టర్ జోసెఫ్ గారు వాక్యాన్ని కొంత సమయాన్ని షేర్ చేసుకుంటారు. ఆ తదుపరి మరి కొన్ని అంశాలు ప్రార్థన చేయవలసిన అవసరతలు ఉన్నాయి. దయతో మరి 2 పాటలు పాడే లోపు పాస్టర్ జోసెఫ్ గారు సిద్ధపడాలని ప్రభు పేరిట ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాను. Praise Lord. Hallelujah. Hallelujah. రాజుల రాజా రానయ్యున్నవాడా నీకే ఆరాధన. పాడుకుంటూ దేవుని నామం పద్దాం. హల్లెలూయా. రాజుల రాజా రానయ్యున్నవాడ, రాజుల రాజా రానయ్యున్నవాడ నీకే ఆరాధన. నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన. నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన. నా
యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును విజయము చేకూర్చును కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును విజయము చేకూర్చును నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తును పరలోకం మనకిచ్చును రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తును పరలోకం మనకిచ్చును ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన 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 నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన అందరం కలిసి పాడదాం నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన హల్లెలూయా
హల్లెలూయా. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవితం మార్చెను. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవితం మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. శక్తితో నింపెను, బలమును నొసగెను, స్వస్థతనిచ్చెను, నాకు ప్రాణం పోసెను. శక్తితో నింపెను, బలమును నొసగెను, స్వస్థతనిచ్చెను, నాకు ప్రాణం పోసెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడుగును, నన్ను బిడ్డగా మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా
యేసయ్యా హల్లెలూయా. ప్రైజ్ లో చక్కటి పాటలు పాడిపించిన మా అమ్మాయి హెప్సిబరాను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పాస్టర్ జోసెఫ్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను షేర్ చేసుకుంటారు. తదుపరి కొంత ప్రార్థనలో గడిపిద్దాం. చాలామంది దైవ సేవకుల కుటుంబాల కొరకు, వారి యొక్క పరిచర్యల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. లాస్ట్లో ఒక చిన్న వాక్యము చెప్పిన తర్వాత మనం ముగించుకోవడం జరుగుతుంది. ఈరోజు సెక్షన్ వరకు దయతో గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రభు పేరట ఈ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు మరి మా బావగారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందాం. మరి దేవుని సన్నిధిలో మరి ప్రస్తుత కాల పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఎక్కువ ద్వారా అనేక మంది గొప్ప గొప్ప సేవకులందరూ దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలోనికి వెళ్తూ ఉన్నారు. దీనిని బట్టి చాలా మందిలో ఉంటున్న కొన్ని ఆలోచన, కొంచెం భయం ఏంటంటే అనేక మంది సేవకులు ప్రభు సన్నిధికి వెళ్తున్నారు, ఏంటి ఎలా జరుగుతుందనే ఒక ఆందోళన మనకు ఉండొచ్చు. కానీ హృదయంలో దేవుని సేవకుడిగా మిమ్మల్ని మేము బలపరచడానికి, దేవుని సేవకుడిగా మిమ్మల్ని ధైర్యపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే దేవుడు వారిని ఇష్టమై ప్రభు రాజ్యంలో ఉండటానికి ఇష్టమై వారిని తీసుకువెళ్తూ ఉన్నారు. దానిని మనము కాదనటానికి సరిపోం. వ్యాధ, రోగమా, లేకపోతే యాక్సిడెంట్లా, ఏవైనా అది ఏదవుతుందన్నది అది మనకు అనవసరం. కానీ దేవుడు వారిని ఎలాగైనా ప్రభు సన్నిధిలోకి తీసుకువెళ్తున్నారు. చాలా మంది అంటున్న మాట ఏంటంటే, ఈ కోవిడ్ ద్వారా ఎందుకు తీసుకువెళ్ళాలి, అలా కాకుండా మరొక విధముగా మరొక రీతిగా వెళ్తే ఎలా ఉన్నో ఏటో అని కొంతమంది కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. ఎందుకంటే అది మన చిత్తం కాదమ్మా, మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు, దేవుని చిత్తము, దేవుని ఆలోచన. వారు పరిశుద్ధులయ్యారు, నీతిమంతులయ్యారు, ప్రభు సన్నిధిలో ప్రభు రాజ్యములో ఉండటానికి వారు ఇష్టపడుతున్నారు. కాబట్టి వారు ప్రభు సన్నిధిలోనికి దేవుడు వారిని పిలుచుకుంటున్నారు. వారి విడవబడిన కుటుంబముల కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ వారి నిమిత్తం మనం దుఃఖించే అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ మాట నేను ఎంతో తెలియజేస్తూ ఉన్నానంటే, నా జీవితంలోంచే చిన్న విషయం చెప్పి వాక్యంలోకి వెళ్ళి త్వరగా నేను మాటలు ముగిస్తాను. మరి నా తండ్రి గారు 2018లో జనవరి 8వ తారీఖున యాక్సిడెంట్ అయింది. దేవుని పరిచర్య సేవకు వెళ్ళి వస్తుండగా 9వ తారీఖున ప్రభు సన్నిధి, తెల్లవారుజామున ప్రభు సన్నిధికి వెళ్ళారు. కొన్ని రోజులు నా హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంత గొప్ప సేవకుడు ఎందుకు ఇంత అర్ధాంతరంగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అనే ఆందోళన హృదయంలో రేగింది. బాధపడ్డాను, హృదయం అంతా చాలా వేదనకు గురయ్యాను. నేనే కాదు, నా కుటుంబము, ఇప్పుడు లైవ్ సెక్షన్ లో పాల్గొంటున్న మరి చాలా మందికి ఈ విషయాలు తెలుసు. మరి జరిగిస్తున్న మరి మా బావగారు, మా అక్కయ్య గారు, వీరు ఫ్యామిలీ మేమంతా చాలా డిప్రెషన్ కి లోనయ్యాం, చాలా ఇబ్బందికి లోనయ్యాం. ఏంటి ఎలాగైంది, ఇంత పరిశుద్ధుడు ఇంత సడన్ గా హఠాత్తుగా ప్రభు సన్నిధికి వెళ్ళాడనే ఒక ఆలోచన నా హృదయంలో రేగింది. ఆ సమయంలో దేవుని సేవకుడిగా నేను పెద్ద పెయిన్ చెప్తూ ఉన్నాను. ఆ పరిస్థితిలో ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన మమ్మల్ని దర్శించిన విషయం ఏంటంటే, ఆయన పని, ఆయన కార్యం ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత, ఆ భారం నీ మీద పెట్టి ఉన్నానని ఆ మాటలు దేవుడు నాతో పలికిన తర్వాత, తెలియచేసిన తర్వాత నా హృదయం వల్ల అప్పటి నుంచి ఒక విధమైన మార్పు, ఒక విధమైన అద్భుతం. ఎలాగంటే, నా తండ్రి ఉన్నంత కాలము నా తండ్రి మీద నేను డిపెండ్ అయ్యేవాడిని, నా తండ్రి గారు ఉన్నారులే అని ఒక ఆలోచన నాకు ఉండేది. ఎప్పుడైతే దేవుని పరిచర్యలో నా తండ్రి ప్రభు సన్నిధికి వెళ్ళాడో అప్పటి నుంచి దేవుడు నన్ను, నా కుటుంబమును వాడుకోవటం మొదలు పెట్టాడు. అద్భుతకరంగా మునుపు ఎలా ఉన్నానో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి దేవుడు నన్ను మమ్మల్ని ఒక నూతనమైన రీతిగా అద్భుతాలు చేయటంలో గాని, అద్భుత కార్యాలు దేవుడు మా ఎడలు గాని, సంఘం ఎడలు గాని, అనేక మంది ఎడలు గాని దేవుడు జరిగించడానికి దేవుడు మమ్మల్ని ఒక పాత్రలుగా వాడుకుంటున్నాడు. నేను సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను.
పెద్దవారి సమయము లేదా గొప్ప సేవకులు చేసే సమయం ముగించబడి ఉన్నది. ఇప్పుడు అనేక మంది యవన సేవకులు లెగాలి. అనేక మంది యవన సేవకులు ప్రభు కొరకు కాడి మోస్తూ ప్రభువులో ముందుకు కొనసాగటానికి వారు రాగాలి. అందుకే దేవుడు వారిని తన యొద్దకు తీసుకుంటున్నాడు. విడిచిపెట్టిన కుటుంబమును దేవుడు అద్భుతకరంగా వాడబడటానికి, దేవుడు వారిని వాడుకోవటానికి దేవుడు నేను ఒక పాత్రగా నిలబెడుతున్నా. ఈ లైవ్ లో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. అనేక మంది వెళ్ళిపోతున్నారు ఆలోచన కన్నా, వారు ప్రభు సన్నిధికి వెళ్తున్నారు. ప్రభులో మనం నిలకడగా ఉండి చేయనున్న కార్యాలు దేవుడు మన ఎడల ఏం జరిగిస్తూ ఉన్నాడు, మన ఎడల దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడు, మన ఎడల దేవుడు ఏ అద్భుతాలు చేయబోతున్నాడు, దాని కొరకు ఎదురు చూడాలి. నీ ద్వారా ఒక సేవకుడు నిలబడి 450 మంది చంపిన తర్వాత మళ్ళీ ఆయన బాధ, మరణ వేదన ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు చాలా వేదన గురై, నన్ను చంపే ప్రభా, నన్ను తీసుకో ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఏలియా దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు పని ఉంది, నువ్వు ఇంకా చాలా పనులు చేయాలి, ఈ శక్తికి మించిన కార్యము నువ్వు చేయాలి, లెగో ఇక్కడి నుంచి అని ఆ దేవుడు ఆ మాటను చెప్పిన తర్వాత అక్కడి నుంచి దేవుడు అద్భుతకరంగా దేవుడు ఆయన నడిపించి ఉన్నాడు. అదే చివరి భోజనము. అదే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఆయనకి భోజనం లేదండి. ప్రభు సన్నిధికి వెళ్ళేదాకా ఆయనకి భోజనం లేదు. దేవుని సేవకుడిగా నేను చెప్పాను, ఏలియా వాడబడిన తర్వాత దేవుడు ఎలీషాను ఎంత అద్భుతకరంగా వాడుకున్నాడు. ఏలియా దేవుడు అభిషేకించిన తర్వాత అంతకన్నా ఎక్కువగా రెండింతల ఆశీర్వాదము దేవుడు ఎలీషాకు దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని బలపరచటాన్ని, ఎంకరేజ్ చేయటానికి నేను వాక్యం చెప్పుతా లేదు కానీ అనేక మంది సేవకులు కుటుంబములు ఈ పరిచర్యలు ఏమవుతాయని ఒక ఆందోళన మీరు ఉన్నారేమో కానీ సేవకుడిగా నేను చెప్తున్నాను, ఆ సేవ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ సేవను దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆ సేవను దేవుడు విడనాడేవాడు కాదు. ఆ సేవ ద్వారా నీ తండ్రి చేశాడా, లేకపోతే నీ అంకుల్ చేశారా, నీ మామగారు చేశారా, ఎవరు వింటున్నారు నాకు తెలియదు కానీ ఈ సేవ ఏమవుద్దని ఆలోచన కన్నా ఈ సేవను దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎలా జరిగించబోతున్నాడు, ఎలాగా జరిపించబోతూ ఉన్నాడనే ఒక దృఢ నిశ్చయంతో విశ్వాసంతో ముందుకు సాగితే సేవకుడా ఖచ్చితంగా దేవుడు నీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ సేవను దేవుడు బహుబలంగా వాడబోతూ ఉన్నాడు. ఇప్పుడు అనేక మంది యవన సేవకులు ఖచ్చితంగా నేను చెప్తున్నాను లేవబోతున్నారు. అనేక మంది యవన సేవకులు ప్రభు కొరకు కాడిని మోయబోతూ ఉన్నారు. ఇది అంచె దినముల్లో ప్రభు పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను నింపబోతున్నాడు. తన ఆత్మశక్తి చేత నిన్ను నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండు, భయపడుకో. వాడు ఏమయ్యారని ఆలోచన కన్నా దేవుడు నన్ను ఎలా వాడబోతున్నాడు, నన్ను ఎలా వాడుకుంటున్నాడు, దాని మీద నువ్వు దృష్టి నిలిపితే ఖచ్చితంగా నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని సేవకుడా, ప్రియ విశ్వాసి, నా సేవకుడు వెళ్ళిపోయాడండి, నా సంఘ పరిస్థితి ఏమవుతుందో, సేవకుడు లేడండి, నా కుటుంబ పరిస్థితి ఏమవుతాడు, నన్ను ఇప్పుడు ఎలా దేవుడు ఆదరిస్తాడని ఒక ఆలోచన, డిప్రెషన్ లో, ఒత్తిడిలో, కృంగిపాటులో ఉన్నాయేమో ఖచ్చితంగా సేవకుడిగా చెబుతూ ఉన్నాను. దేవుడు నిన్ను ఒక వినూతనమైన రీతిగా, ఒక వినూతనమైన కార్యాలు దేవుడు చేయటానికి దేవుడి కార్యం చేసి ఉన్నాడు. విశ్వసించు, ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించేవాడే ఉన్నాడు. మేము ఎందుకు భారతదేశం కొరకు ప్రార్థించడానికి ఇలా పూనుకోవటానికి కారణం ఏంటంటే కొంతమంది అయినా ప్రభువుని నమ్మి విశ్వసించి యేసు ప్రభువే రక్షకుడని వారు గుర్తెరగటానికి ప్రభు సన్నిధిలో అనేక మంది కోవిడ్ పేషెంట్లకి దేవుడు విడుదల కలుగు చేయటానికి, దేవుడి గొప్ప అద్భుతం చేయటానికి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో ఎంతమంది ఏకీభవించబోతున్నారు, మాతో ఎంతమంది కలిసి ప్రార్థించబోతున్నారు, ఖచ్చితంగా మీరు చేయండి. దేవుడు మీ ఎడల కార్యాలు చేయబోతున్నాడు. అంతేకాదు ఈ భారతదేశం కొరకు మన ప్రార్థన చేయటమే కాదు, మన భారతదేశంలో ఉన్న భారతీయులందరూ ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా నిలబడటానికి ఇప్పుడే తరుణం అవకాశము దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నాడు. క్రైస్తవుడా, ప్రార్థన చేయటానికి లేగు, ప్రార్థన చేయటానికి ఈ లైవ్ లో కలిసి మీ కామెంట్స్, మీ అవసరతలు, మీకున్న ప్రతి విధ బలహీనతలు ప్రతి ఒక్కరు ఈ లైవ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారు, దయచేసి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా మీ ఫ్రెండ్స్ కి, మీ స్నేహితులకి, లేక మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ లైవ్ షేర్ చేయండి. ఈ కోవిడ్ ద్వారా బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థించడానికి, దేశంలో ఉన్న వారి నాయకులు, అధికారుల కొరకు ప్రార్థించడానికి, దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని మీ కొరకు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. కాబట్టి సేవకులు ఏమవుతున్నారో ఆలోచన కన్నా జరగబోతున్న కార్యాల కొరకు, పరిచర్య కొరకు,
ఆ పరిస్థితుల కొరకు, ఆ మినిస్ట్రీల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు, దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కృప కలిగిన నామములో మరి పాస్టర్ జోసెఫ్ గారు, మరి మా బామర్ది వారి వ్యక్తిగత జీవితంలో ఏమైతే ఎదుర్కొన్నారో, దేవుడు ఆయనను ఎలాగ ఆదరించారో ఆ విషయాలను వారు పంచుకున్నందుకు ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన దీవెనలను తెలియచేస్తూ ఉన్నాను. వీళ్ళరా మరొక దైవ సేవకులు లైవ్లోకి వస్తూ ఉన్నారు. దయచేసి దైవజనులు లైవ్లో అనేక మంది వీక్షిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మాతో కలిసి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు, నీ ప్రార్థన మన దేశానికి ఎంతో అవసరం అన్న సంగతిని ప్రతి ఒక్కరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితంలో అనేక దుర్దినాలను మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు చెప్పిన మాటలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దుర్దినాలు రాక మునిపే అని ప్రారంభిస్తారు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయాన్ని. మరి ఇప్పుడు దుర్దినాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రపంచంలో నెమ్మది లేదు, శాంతి లేదు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోనూ నెమ్మది లేదు, సమాధానం లేదు. భయంకరమైన పరిస్థితి గుండా మన దేశము ప్రయాణిస్తూ ఉంది. ఒక దేశ పౌరుడిగా దేశం కొరకు ప్రార్థన చేసే రెస్పాన్సిబిలిటీ నీకున్నదన్న సత్యాన్ని నువ్వు గ్రహించి మనము ప్రార్థన చేసే వ్యక్తులము గనుక ప్రార్థన చేద్దాం. మన దేశంలో రోజు రోజుకి ఈ కరోనా వ్యాధి పెరుగుతూ ఉంది అని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. వారందరి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది. మన దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి మరి నాయకుల కొరకు, మన దేశాన్ని మరి పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తగిన కృపిచ్చి ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తగినటువంటి కనికరమును కృపా దేవుడు చూపించి వారిని బలపరిచి మరి మన దేశానికి గొప్ప నాయకత్వాన్ని దేవుడు లేపినట్లుగా మనము ప్రార్థించవలసిన వారమైనాం. మనతో పాటు దైవజనులు టి అఖిల్ గారు, పాస్టర్ గారు జాయిన్ అయ్యారు. మరియు వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నానయ్యా. పాస్టర్ అఖిల్ గారు, ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ పరిచర్యను దీవించునుగాక. ఈ సమయం మందు అయ్యా అఖిల్ గారు, మరి మన ప్రార్థన అవసరం కనుక ప్రార్థన చేద్దాం. మన దేశ నలుమూలల సమాధానం రావాలి, నలుప్రక్కల సమాధానం రావాలి. మన దేశంలో నుండి రోగము వెళ్ళిపోవాలి. మన దేశ ప్రజలు క్షేమముగా ఉండాలి. ఈ భయంకరమైన పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేశం ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు చాలామంది అనుకోవచ్చు, దేశంలో అంటే నాకేముంది అని. మనకి కూడా అది భారమే. మన దేశం పాడైపోతే, మన ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతే మనం నష్టపోతున్నాం. మన ప్రభుత్వాలకి దేవుడు తగిన కృపించి నడిపించినట్లుగా మనం ప్రార్థించవలసిన వారమైనాం. అయ్యా పాస్టర్ అఖిల్ గారు మాట్లాడండి. మీరు వినబడుతుంది సార్? అయ్యా చెప్పలేడు గారు. ప్రైజ్ లార్డ్ సార్. మీరు మాతో జాయిన్ అయినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. మీకు, మీ పరిచర్యకు, మీ కుటుంబమునకు ప్రత్యేకమైన దీవెనలను హోలీ ప్రే వర్షిప్ బ్యాండ్ ద్వారా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా చెప్పండి. మరి దైవజనులు అఖిల్ గారు అయ్యగారు వారు కూడా మనతో కొన్ని నిమిషాలు మరి కష్టంలో ఉన్నటువంటి మన ప్రజలకు కొన్ని సూచనలను, సలహాలతో పాటు
మరి వారి మనసులో ఏదైతే దేవుడు ఉంచాడో ఆ విషయాలను షేర్ చేసుకోవాలని ప్రభు పేరిట అఖిల్ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దయచేసి మీరు మాట్లాడండి. కొంత సమయాన్ని మీ హృదయంలోనే ఉన్న మాటలను మీరు తెలియచేయాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు. మరి సంబంధించినటువంటి దేవాదేవునికి ముందుగా వందనాలు. మరి ఈ జూమ్ యాప్లో ఉన్న మరి దేవుని సేవకులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు వారికి నేను తెలియపరుస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినంత గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే మరి ప్రజల క్షేమాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు పరిస్థితి ఎలా ఉందని ఆలోచిస్తే చాలా భయంకరంగా ఈ యొక్క పరిస్థితి చూస్తున్నామండి. ఎందుకంటే అడుగడుగున కూడా భయంతో మరి వేయవలసిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే అండి ఇది నిజంగా ఇది మరి ప్రపంచంలో మనకి పండుగలు ఎలా వస్తాయో అవి మనకి సంవత్సరానికి ఒకసారి పండుగ ఎలా వస్తుందో అలాగే మైండ్ లో ఎలా అయితే ఫిక్స్ అయిపోతుందో ఈ కరోనా అనే సమస్య ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేటట్లుగా అది విజృంభించుకుంటుంది. ఈ రోజు ఎలా ఉండడం చాలా బాధకర విషయం. అలాగే దైవజనులు చాలా మంది కూడా మరి ఇందులో వారు మరణించి ఉన్నారు. చాలా గొప్ప గొప్ప దైవజనులు, సామాన్యమైన దైవజనులు కాదండి, చాలా వారు పేరు పొందిన దైవజనులు వారి యొక్క కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి సంఘ క్షేమం కొరకు అయితే మేము ప్రతిదినం మరి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి యేసుప్రభు వారు అంటాడు, కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయంట. అలాగే ఈ రోజున సంఘాల్లో మరి కలుగుతున్న శోధన ఏంటంటే దైవజనులు చనిపోతుంటే సంఘం ఏమవుతుందంటే ఈ ప్రస్తుత కాలంలో కృంగిపోయే స్థితికి వెళ్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో దేవుడు మరి యెహోషువ లాంటి మరి దైవజనుల పిల్లలను లేపుతాడు. ఆ పరిచర్య మరింతగా మరి బలపడుతుందండి. ఆ విషయంలో నేను ఏమాత్రం మరి నేను ఆ సందేహం లేకుండా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మోషే ఉన్నంత వరకు యెహోషువ బయటకు రాలేకపోయాడు. అలాగే ఈరోజు మరి వారి యొక్క సమయం అయ్యింది అనుకుంటున్నాను. వారి తర్వాత వారి కుమారులు వారి సేవలోకి వారు వస్తున్నారు. ఇలాగా చెప్పుకుని వెళ్తుంటే చాలా దీనదయ స్థితిలో ఈరోజు మన దేశం ఉండిపోయింది. ఏదేమైనప్పటికీ దేవుడు ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో దైవజనులుగా మనం ఏం చేయాలో అనేది ఈరోజు మరి నాకు ఇచ్చిన అవకాశం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నా హృదయానికి పెట్టిన ఒక అంశాన్ని మీ ముందర పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అది ఏమిటని చూస్తే ఆ సంఖ్యాకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీదను అహరోను మీదను వారు మరి తిరుగుబాటు చేస్తూ వారి యొక్క ప్రజలు కూడా వారు తిరుగుబాటు చేస్తున్న మరి సమయంలో ఆ ప్రజల మీదకి ఏమొచ్చింది వస్తే వారు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి దైవజనుడైన మోషే మీదను అహరోను మీదను వారు వ్యతిరేకంగా సనుగులు మొదలు పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే వారి మీద తెగులు అనేది మరి ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ అని చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చదివితే అక్కడ మనకి స్పష్టంగా మాటలు మనకు కనబడుతుంది. ఏమిటని చూస్తే మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడిను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానికి కమ్మెను. యెహోవా మహిమయు కనబడి మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదురు రాగా యెహోవా ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణములో నేను వారిని నశింపచేదని మోషేకి సెలవిగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజము వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు మాట్లాడండి, వింటున్నాను, మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. మరి దైవజనుడైన మోషే చెప్తున్నాడు, దేవుడు అన్నాడు, మోషే నేను వీళ్ళందరినీ కూడా సంహారం చేస్తాను, ఎవరిని ఉంచను అనేసి దేవుడు మోషేతో చెప్పినప్పుడు అహరోన్ని మోషే అంటాడు, అహరోను నీవు ధూపం పట్టుకుని బలిపీఠపు నిప్పులతో ధూపం వేసి వేగంగా ధూపాత్రం తీసుకెళ్ళిపోయి ఆ ప్రజల యొద్దకి వెళ్ళండి అనే సమయానికి తెగులు వారిలో ప్రారంభమైపోయిందంట. తెగులు అనేది ప్రారంభమైపోయింది. ఈరోజు ప్రజల యొక్క పాపమును బట్టి, ప్రజల యొక్క అతిక్రమను బట్టి తెగుళ్ళు మరింతగా వేగంగా మరి మరి విజృంభించుకోండు. కారణం మనుషుల పాపం, అతిక్రమం, తిరుగుబాటు, చెడుతనము, పశ్చాత్తాపం లేకపోవడం, మారు మనసు లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల యొక్క పాపమును బట్టి తెగులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రస్తుత కాలంలో కూడా ప్రజలు కూడా త్రాగి తిని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుచు చెడ్డ మార్గంలో నడుస్తూ, పాప మార్గంలో నడుస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కోపం ప్రజల మీదకి ఎలాగా రిలీజ్ అవుతుందంటే తెగుళ్ళ ద్వారా, తెగుళ్ళ రూపంలో వస్తుంది. అప్పుడు తెగుళ్ళు ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందంటే 47 వచనంలో చూడగా అక్కడ ఏమంటే, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం యొద్దకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. అప్పటికే తెగుళ్ళు ప్రజల్లో వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు. ఒక చెట్టు నుండి ఒక ఆకు, ఎండిపోయిన ఆకు ఏ రీతిగా అది గాలికి ఊడిపోయి ఎగిరిపోతుందో అలాగే ప్రజలు రాలిపోతూ ఉన్నారు. ఆ తెగులు చేత కొట్టుకుని చచ్చిపోతూ ఉన్నారు. ఇలా జరుగుతున్న టైంలో ఏం జరిగిందని వస్తే అప్పుడు కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడంట. ఆ జనుల నిమిత్తము ధూపం వేశాడు. ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం, మరి పాపములు ఇంకా మరి క్షమించబడాలని, ప్రాయశ్చిత్తం చేయబడాలని వారి మధ్య ధూపం వేయడం మొదలుపెట్టాడు అహరోను. ఈ రోజున ప్రస్తుత కాలంలో దైవజనులుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మరి బయలుపరిచిన మాట ఏమిటని చూస్తే ఏమి కాదండి, మనము ధూపం వేయడమే మన పని. అహరోను వేసినట్లుగా ధూపము మనము కూడా ధూపము వేస్తూ ఉంటే తప్పనిసరిగా తెగుళ్ళు ప్రజల నుండి దూరం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనకి ఒక వాక్య భాగం కనబడుతుంది. ఏమిటని చూస్తే 48 వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. అహరోను ప్రజల మధ్య నిలబడ్డాడు. ఈ రోజు మనం ఆ ప్రజల మధ్యకి వెళ్తే మనకు వచ్చేస్తుంది ఆ తెగులు. అటువంటి స్థితి అయిపోయింది. ఈ రోజు మనం అక్కడికి వెళ్ళి వారి మధ్య నిలబడి కబుర్లు రాసి ప్రార్థన చేసే పరిస్థితులు కూడా లేవు మనకి. మనం ఏం చేయాలంటే మనం ఉన్న ప్రాంతంలోనే, మనం ఉన్న ప్రదేశంలోనే కూర్చునే వారి కొరకు విజ్ఞాపన చేస్తూ, మొర్ర పెడుతూ, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఘనకార్యములు ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అహరోను ఏ రీతిగా అయితే మరి ధూపం వేసి ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అహరోను వల్లే, మోషే వల్లే మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మనన్న ప్రాంతంలోనే, మనన్న స్థలంలోనే ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ప్రభు కొరకు, ప్రజల క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు మనం విజ్ఞాపన చేస్తూ, కనిపెడుతూ, మొర్ర పెడుతూ, ప్రజల క్షేమం కొరతే దేవుడు గొప్ప కార్యాలు, ఘన కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల క్షేమం కొరకు మనం చేయాలంటే ప్రార్థన చేయవలసిన పని ఎంతకంటే ఏం లేదు. ప్రస్తుత కాలంలో ప్రజలు ముట్టుకోవడానికి లేదు, వారి మీద చేతులేసి ప్రార్థన చేయడానికి కూడా లేదు మనకి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఒకప్పుడు వేసాం, అదే హస్తనిక్షేపణ చేయమని బైబిల్ చెప్తుంది. కానీ ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే తెగుళ్ళు ఎటువైపు నుంచి వస్తుందో తెలియడం లేదు. కాబట్టి ఒక దైవజనులుగా మనం అందరూ చేయవలసిన పని ఏమిటంటే, ఆ తెగులు ఆగిపోవాలంటే
తప్పనిసరిగా మనము విజ్ఞాపన చేయాలి. అహరోను అక్కడ చూస్తే అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారి మధ్య నిలబడగా తెగులు ఆగిందంట. ఇంకా చూస్తే ప్రాయశ్చిత్తం నిమిత్తము ధూపం వేశాడంట. ధూపము ఏ ధూపం అంటే ప్రార్థనని ధూపం వేస్తూ ప్రజల క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఘనకార్యాలు చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజున ఒక సేవకుడిగా నేను చెప్పే నా చిన్న సలహా ఏంటంటే, ఏమి కాదు, మనం ఉన్న ప్రాంతంలోనే మనం విజ్ఞాపన చేస్తూ ప్రజల క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు విలాప వాక్యంలో ఇర్మియా మరి యెరూషలేమును గూర్చి మరి ఎంతగా ఏడుస్తున్నారో, యెరూషలేము క్షేమం కొరకు ఎలా ప్రార్థన చేస్తారో మనము కూడా మనున్న ప్రాంతంలో నుండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక రోజున గొప్ప విడుదల చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలాప వాక్యంలో యెరూషలేము పట్టబడింది. యెరూషలేములో ఉన్న ప్రతి వస్తువును తీసుకుని పోయారు, పిల్లలను తీసుకుపోయారు, పురుషులు తీసుకుపోయారు, స్త్రీలను తీసుకుపోయారు. యెరూషలేమును సమస్తాన్ని బబులోను సామ్రాజ్యం వచ్చి కొట్టుకుని పోయింది. విలాప వాక్యం మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను నుండి వారు ఏడుస్తూ కన్నీరు కాసి చెంపల మీద నుంచి కన్నీరు వస్తుందంట. అటువంటి కన్నీరు కార్చగా 70 సంవత్సరాలు ఏడ్చి కన్నీరు కాచిన తర్వాత దేవుడు గొప్ప విడుదల ఇచ్చినట్లుగా ఈరోజు మన దేశం కొరకు మనం కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు ఘనకార్యాలు, ఉన్నత కార్యములు అయినా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ గొప్ప కార్యములు మన జీవితంలో చూస్తామండి. ఇది నా యొక్క శ్రేష్టమైన మాటలు ఇవి. ఎందుకంటే దేవుని మన పట్ల మనం చేయవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. మన పైన పెట్టిన దేవుడు మనకిచ్చిన మన బాధ్యత ఏంటంటే ఆ ప్రేయర్, ప్రార్థన చాలా అవసరం అండి. ఆ ప్రార్థన వ్యక్తిగతంగా మన ఇంట్లో ఉండి మన ప్రార్థన చేస్తే మంచిదని నా సలహా. మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అయ్యా వందనాలు సార్. పాస్టర్ అఖిల్ గారు, చెప్పండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి పాస్టర్ డేవిడ్ రాజు గారు ఐపీసీ నుంచి వారు లైన్లోకి రాలేకపోయారు నెట్వర్క్ ప్రాబ్లం వలన. వారి స్థానంలో ఐపీసీ సేవకులు మరొక దైవజనులు పాస్టర్ అఖిల్ గారు ఇంతవరకు చక్కటి మాటలను, వాక్యమును వారు మనతో పంచుకోవడం జరిగి ఉంది. పాస్టర్ అఖిల్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చిన్ని మాటను జ్ఞాపం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుండి. యోబు గ్రంథములో 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా చాలా భయపడేటువంటి వారు ఉన్నారు. ఒక ధైర్యము చెప్పడానికి ఒక మాటను చదువుతున్నాను, వినండి దయచేసి. యోబు గ్రంథములో 30వ అధ్యాయము 18వ వచనం. మహారోగము చేత నా వస్త్రము నిరుపమానమగును, మెడ చుట్టూనుండు నా చొక్కా వలె అది నన్ను ఇరికించి ఉన్నది. యోబు గారు అంటున్న మాట, ఆయన వేసుకున్నటువంటి షర్టు, చొక్కా ఆయనకి ఎంత మాత్రము శరీరాన్ని కాయడానికి ఉపయోగపడలేదు అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, యోబు గారు దేవుని బిడ్డే, యోబు గారు దేవుని నమ్ముకున్న వ్యక్తే. యోబు గారు ఊజు దేశంలోనే గొప్ప యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, ప్రార్థనాపరుడు, ఐశ్వర్యవంతుడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి యోబు గారి జీవితం మీదకి సాతాను గారి యొక్క దృష్టి మళ్ళింది. నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో ఆ నీతిమంతుల మీదకి సాతాను దృష్టి ఉంటుందని దయతో జ్ఞాపం చేసుకుని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఊజు దేశంలో అనేక మంది ఉండగా శత్రువైన సాతాను దృష్టి కేవలం యోబు గారు కుట్టి మీద పడింది. యోబు గారు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి, యోబు గారు దేవునికి నైవేద్యం అర్పించే వ్యక్తి. యోబు గారు తన 10 మంది పిల్లల కొరకు పెందలకాడలేసి వారి హృదయంలో దేవునికి విరోధమైన మాటలు ఏమన్నా అనుకున్నారేమో, ఆలోచించారేమో, లేక పలికారేమో, నోటంటాన్ని బలులర్పించేటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు.
అలాంటి ప్రార్థన యోధుడైనటువంటి యోబు గారి మీదకి అపవాది యొక్క దృష్టి మళ్ళీ అపవాది ఏం చేస్తాడని ఆలోచించినప్పుడు ఒక ఫిర్యాదును దేవుని సన్నిధి తీసుకెళ్ళడం మనం చూస్తాం. దేవుడు అంటాడు అక్కడ, మనం బైబిల్ గ్రంథాన్ని బాగా చదివినప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట, యోబు యథార్థవంతుడు. శత్రువు అంటుంది, ఇదిగో యోబుకున్నటువంటి ఆస్తిని తీసివేస్తే వీడు దూషిస్తాడు అని చెప్పి అపవాది ఎన్నో మాట్లాడటం మనం చూస్తాం. పిల్లరా, ఈనాడు అపవాది యొక్క దృష్టి కానివ్వండి, అనేక మంది దృష్టి ఎవరి మీద పడుతుందంటే దేవుని బిడ్డల మీద పడుతూ ఉంది. కానీ యోబు గారి మీద పడినప్పటికీ, యోబు గారి 10 మంది పిల్లలు ప్రాణాలు పోయినప్పటికీ, యోబు గారి యొక్క ఆస్తి పోయినప్పటికీ, యోబు గారి యొక్క శరీరము ఎలా అయిపోయిందంటే బైబిల్లో మనం చూస్తాం, బాగా చదివితే రాయబడుతూ ఉంది, ఎముకలు కనపడేటట్టుగా శరీరము చిల్లిలు పడిపోయిందని అంటారు చాలా మంది. ఇకపోతే గోర్లు కూడా సహకరించక చెల్లాపింకులు తీసుకుని బూడిదలో కూర్చుండి తన రస్సిని తీసుకునే వాడిగా తన రోగం తన శరీరాన్ని అంటుకుపోయింది. చాలా మందికి అనుభవం ఉండవచ్చు, చెప్తాను, దయతో వినండి. కొంతమందికి కొన్ని కురుపులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి కురుపులు వచ్చినప్పుడు ఆ రస్సికి, ఆ షర్ట్లు ఆ రస్సికి మధ్య అంటుపోయి ఉంటాయి కొంతమందికి. హాస్టల్ పిల్లల్లో చూస్తామని చాలాసార్లు, వాళ్ళు గజ్జి వస్తే గజ్జున్న ప్రాంతంలో వారు వేసుకున్న బట్టలు శరీరానికి అంటిపోయి తీసేటప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉండేవారు. యోబు గారు అంటున్నారు, నా షర్టు నిరుపమానంగా మారిపోయింది, దాని వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే నా శరీరాన్ని అంటికుపోయేటట్టుగా నా షర్ట్ మారిపోయింది. నాకున్నటువంటి రోగం ఏమైపోయిందంటే నా షర్ట్ను కూడా తినేసేట్టుగా మారిపోయింది అని చెప్పి యోబు గారు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లల 15వ వచనం నుండి కింద వరకు మనం చూస్తే చాలా విషయాలు రాయబడ్డాయి. యోబు గారు అంటున్నాడు ఇక్కడ, మేఘము వల్లే క్షేమము గతించిపోయెను, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. చూడండి, రాత్రి వేళలో నా ఎముకలు నాలో విరుగుబడుతున్నట్టు సౌండ్ వస్తుందట. నేను చాలా విషయాలు చెప్తున్నారు, అన్ని చెప్పడానికి సమయం కాదు. మహారోగము అనే మాటను ఆలోచించినప్పుడు ఇది భయంకరమైన రోగం. ఈనాడు భయంకరమైన ఒక మహారోగము ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తూ ఉంది. అది ఈరోజు మనము మన దేశం కొరకు ప్రార్థించడానికి మొట్టమొదట మనం కూడుకున్నాం. ఈ మహారోగము చేత యోబు గారు బాధపడ్డాడు, కానీ దేవుణ్ణి దూషించలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. ఆయన 10 మందిని పోగొట్టుకుని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నాడు. ఈనాడు చాలా కుటుంబాలలో చెప్పడానికి కూడా నోరు రాని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం కలిసి మాట్లాడుకున్న దైవ సేవకులు కూడా ఈ కరోనా కాలంలో లోకాన్ని విడిచి వెళ్ళారు. కుటుంబంలో ఒకరి లోకాన్ని విడిచి వెళితే ఇంత బాధ కలుగుతున్నప్పుడు 10 మంది ఒకేసారి చనిపోతే యోబు గారి కుటుంబం, యోబు గారి మనస్సు ఏమైపోయి ఉంటుందో ఆలోచించినప్పుడు మన ఊహకు అందనిగా మారిపోతుంది. అది మన ఊహకు కూడా అందదు యోబు గారి యొక్క మనసు ఎలా ఉంటుందో. అయినా యోబు గారు ధైర్యం ఏంటి ఆలోచించినప్పుడు, యోబు గారు దేవుడి మీద పూర్తిగా ఆధారపడినవాడు. ఒక వ్యక్తిని కుటుంబంలో కోల్పోతే, ప్రియులరా, లైవ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొక విషయం చెప్పాలి. ఈరోజు నాకంటే ముందు ఈ లైవ్లో జాయిన్ అయ్యే దేవుని మాటలు అందించిన పాస్టర్ జోసెఫ్ గారు, మా బామర్ది, వారి యొక్క తండ్రి గారు వారు కోల్పోయినప్పుడు ఆ పరిస్థితిని ఆయన వివరించారు. పాస్టర్ అఖిల్ గారు వారు మామయ్య గారిని కోల్పోయారు. ఆ పరిచయం ఇప్పుడు ఆయన జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళ మామయ్య గారిని గడిచిన కొన్ని నెలల క్రితం కోల్పోయారు. పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించగలం. సంఘం ఎంత బాధలో ఉంటుందో గమనించగలం. కుటుంబం ఎంత బాధలు ఉంటుందో మనం గమనించగలం. ఈనాడు ఈ మొదటి సెక్షన్కి ఐపీసీ సేవకులను కేవలం పిలవాలని ఆలోచించి ప్లాన్ చేయడం జరిగింది.
పెనుగొండ డేవిడ్ రాజు గారు కూడా వాళ్ళ నాన్నగారిని ఈ మధ్య కాలంలో కోల్పోయారు. సుమారు ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఎందుకంటే అనుభవాలలో నుండి ఆదరణ కలిగే మాటలు వస్తాయి. వాక్యానికంటే ముందు అనుభవాల్లో నుండి మాటలు వస్తే ఈ మాటలు అనేక మందిని ఆదరించేవిగా ఉంటాయని నా ఉద్దేశంతో నేను ఇలా ఆలోచించడం జరిగింది. పిల్లరా, ఈనాడు సేవకుల కుటుంబాలు మరి ఎవరు వర్ణించలేని బాధ. అలాంటి సేవకులందరికీ, వారి కుటుంబాలకు, వారి సంఘాలకి పరిశుద్ధాత్ముడు నిజమైన ఆదరణ కలిగి చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు అంటారు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని చెప్పి తన శిష్యులకు చెప్పినట్టుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు చెప్పిన మాట విని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ప్రభు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ప్రభు చెప్పే మాట, మీరు కలవరపడకండి, మీరు చింతపడకండి, మీరు వేదన పడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ ఈ రోగము ద్వారా సావుకుల కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను, సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అనేక మంది కుటుంబంలో అనేక మందిని ఆత్మీయులు కోల్పోయిన వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. ఎందుకనంటే మీరు అధైర్యపడవద్దు అనే ప్రేమతో మీకు పిలుపునిస్తూ ఉన్నాను. మిమ్మల్ని విడిచి వెళ్ళిన వారి యొక్క ప్రేమను జ్ఞాపం చేసుకోనండి. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను జ్ఞాపం చేసుకోనండి. మీరు యేసుక్రీస్తు కొరకు బ్రతకండి. ఎందుకంటే మిమ్మల్ని ఆదరించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, అన్నదమ్ములు విడిచిన, స్నేహితులు విడిచిన, ఎవరు విడిచిన విడివని వాడే నా యేసు దేవుడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నిన్ను ఆదరించడానికి సమర్థుడు. కనుక నా దేవుని మీద ఆనుకుని ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అధైర్యంతో ఉండవద్దు. ఈ పరిచర్య ఎలాగని భయపడవద్దు. ఏంటి కుటుంబం ఏంటి అని భయపడవద్దు. దయచేసి యోబు గారు 10 మందిని కోల్పోయినా ధైర్యంగా ఉన్నాడు. యోబు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం ప్రతి క్రైస్తవులు కూడా. ప్రతి దేవుని బిడ్డ యోబు గారిని ఎగ్జాంపుల్గా తీసుకుని, యోబు గారు 10 మంది పిల్లల పోయినా నమ్మకంగా ఉన్నాడు. తన భార్యను కూడా అన్నాడు, చివరికి మూర్ఖురు అలా మాట్లాడుకు అని అన్నాడు అని చెప్పి ఎగ్జాంపుల్గా తీసుకుని ఎన్నో ప్రసంగాలు చేస్తున్న దేవుని బిడ్డలు, దైవ సేవకులు ఉన్నారు. మరి 10 మంది పోయినప్పుడు, బిడ్డలు, కన్నా బిడ్డలు పోయినప్పుడు అది వర్ణించలేనటువంటి బాధ. కానీ ఆయన విశ్వాసం ఏంటంటే ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఆ 10 మందిని దేవుడు ఇచ్చాడు, 10 మందిని దేవుడు తీసుకున్నాడు అని తన భార్యతో అన్నాడు. పిల్లరా, అది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. ఒకవేళ చాలా మంది అంటూ ఉన్నారు రకరకాలుగా, అంటే అనుండవచ్చు, కానీ అవేం పట్టించుకోవద్దు ప్రేమతో. ఎందుకనంటే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏమైనదో దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అది సమయం. ఆ సమయము బైబిల్లో ఉంది. కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ప్రతిదానికి సమయము కలదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలోనే గొప్ప దైవ సేవకులు, అలాగే యవన సేవకులు అనేక మంది ప్రభు సన్నిధికి నడుస్తూ సేవ చేస్తూ వెళ్ళిపోవటం కొంత బాధ కలిగించినప్పటికీ, దేవుని చిత్తములో వారు ఉండి, ప్రభు చిత్తములో ఉండి, ప్రభు పరిచర్య జరిగించి వారు తుది శ్వాస విడిచారు. మనం అంటూ ఉంటాం కదా, వారు విశ్రాంతిలో ప్రవేశించారని. వారికి ఇప్పుడు ఈ సేవకుల గతంలో భూమి మీద ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుంటే కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు మాస్క్తో వాళ్ళకి పని లేదండి. ఎవరిని ముందు అఖిల్ గారు చెప్పారు ఇందాక, కొబ్బరి నుండి రాసి ప్రార్థన చేసే ఛాన్స్ లేదు అని. ఇప్పుడు ఆ దైవ సేవకులు అన్నింటినీ విడిచిపెట్టి రెస్ట్లో ఉన్నారు. చెప్పడానికి బాధ కలిగించిన అది వాస్తవం. అయ్యా, కుటుంబాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరిస్తాడు. వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. దేవుని కుటుంబాలు దేవుని సేవలో
ఉంటూ బాధపడుతున్న ఈ కుటుంబాలు దయచేసి 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 మరొక మాట మీకు చెప్తాను వినండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక తల్లి ఆస్ట్రేలియా నుండి ఒక కుటుంబం వచ్చి సేవ చేసినప్పుడు మనకు తెలుసు 98వ సంవత్సరంలో ఏమైందో మనకు తెలుసు. అందరినీ ఒకే చోట భర్తని పిల్లల్ని ఒకే జీపులో పెట్టి తగలబెట్టినప్పుడు ఆ సహోదరి చెప్పారు, వారి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవద్దు. నా బిడ్డలు ప్రభు కొరకు వచ్చారు, నా భర్త ప్రభు కొరకు వచ్చారు, ప్రభు కొరకే ప్రాణం పెట్టారని ఆ సహోదరి ఒరిస్సా రాష్ట్రంలో సాక్ష్యం చెప్పారు. 2 బిడ్డల్ని భర్తను ఒకే రోజు కోల్పోయి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం, నా బిడ్డలు నా కుటుంబం దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు అని చెప్పిన మాట చెప్పారు. ప్రభులో ఉండి ప్రభు సన్నిధికి వెళ్ళిన వారి గురించి చింతించొద్దు. వారి దర్శనాన్ని, వారి పిలుపును, వారి ప్రణాళికను, వారి ఆశను నెరవేర్చడానికి దయచేసి ప్రయత్నించాలని సావుకుడిగానే మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, యోబుకున్నటువంటి శరీరము మహారోగం. ఆ రోగము ఏం చేస్తుందంటే శరీరము క్షీణించిపోతూ ఆయన వేసుకున్న షర్టు కూడానికి సహకరించటం లేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత భయంకరమైన రోగముతో ఉన్న యోబు గారు ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. ఈనాడు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు చాలా మంది అంటూ ఉన్నారు, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటిది పరిస్థితి అని అంటూ ఉన్నారు. ప్రియులరా, అది దేవుని చిత్తం, సమస్తము దేవుని చిత్తం అని తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టండి, ప్రభుల్లో ఉండండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆదరించునుగాక. దేవుడు సమస్తమును ఆయన స్వాధీనంలో తీసుకుని ప్రతి రోగము నుండి నా దేశాన్ని ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నా దేవునికి అసాధ్యమైనది లేదు. నా దేవుడి కృప నా దేశం మీదకి బలముగా రాబోతుంది. నా దేవుడి హస్తము నా దేశం మీదకి బలముగా రాబోతుంది. నేను నమ్ముతూ ఉన్నాను, నా దేవుడు నా దేశం పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా దేవుడు నా ప్రజల పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా దేవుడు నా దేశాన్ని ఎంతో ప్రేమించుకున్నాడు. నా దేశమును ప్రేమించుచున్న నా దేవుడు, నా దేశము కొరకు తన రక్తమును ధారపోసిన నా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా దేశమును ప్రేమించడానికి చెప్పడానికి కారణం ఏంటి? నా దేవుడు నా దేశమును ప్రేమించి నా దేశ ప్రజల కొరకు తన రక్తమును ధారపోసిన నా దేవుడు తన ప్రేమతో కాల్చిన రక్తము ఆ విలువే నా దేశం మీద గొప్ప కార్యము చేయబోతుంది. ఆ యేసు రక్తం ఎక్కడ ఉంటుందో, యేసు రక్తం ఎక్కడ ప్రోక్షింపబడుతుందో అక్కడ రోగాల నుండి, వ్యాధి నుండి, దెయ్యాల నుండి అక్కడ విడుదల పొందుతుంది. పిల్లరా, నా దేవుడి ప్రేమ విస్తరించబోతుంది, నా దేవుడి కృప విస్తరించబోతుంది, నా దేవుడి సంకల్పం విస్తరించబోతుంది. నా దేవుడి ప్రేమ నా ప్రజల మీద బహుగా విస్తరించబోతుందని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా దేవుడి కనికరం నా దేశం మీదకి రాబోతుంది. ప్రేమతో నమ్మండి, ప్రేమతో నమ్మండి పిల్లరా. నా దేవుడు నా దేశాన్ని ప్రేమించాడు అనగా మరొక రుజువేంటి? ఎస్తేరు గ్రంథంలో నా దేశం పేరును 2 సార్లు నా దేవుడు రాయించాడు. అందుకే నా దేవుడి ప్రేమ నా దేశం మీద విస్తారముగా ఉన్నది. నా ప్రభు కృప నా దేశం మీద విస్తరింపబడబోతుంది. ఉన్న ప్రేమ కంటే అనేక రెట్లైన ప్రేమ నా దేశం మీద విస్తరింపబడబోతుందని ప్రేమ సావుకుడిగా తెలియజేస్తున్నాను. పిల్లరా, నా దేవుడి ప్రేమ ముందు, నా దేవుడి ప్రేమ ముందు మనల్ని వెడబాపగలిగే శక్తి ఈ భూలోకంలో ఏది లేదని మీకు దైవ సావుకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రార్థనలు చేద్దామని ఇందాక మీకు తెలియజేస్తాను. నేను మొట్టమొదటిగా సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు ఐపీసీలో సుదీర్ఘ పరిచర్య చేసి విశాఖ జిల్లా ఏరియా పాస్టర్ గారి కింద ఉంటూ గడిచిన సోమవారం ప్రభు సన్నిధికి పిలువబడినటువంటి దైవ సేవకులు సందీరావు అయ్య గారి కొరకు, అదేవిధంగా గొప్ప పరిచర్య చేసి అదే వైశాఖ పట్టణం నుండి అనేక మంది దైవ సేవకులు తయారు చేసినటువంటి బిషప్ డాక్టర్ శ్యామ్ కిరణ్ గారి కొరకును, శ్యామకుమార్ గారి కొరకును దైవజనులు అఖిల్ గారు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా వారు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాల కొరకు, వారు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్యల కొరకు, వారి బిడ్డలకు ఆదరణ కొరకు దైవజనులు అఖిల్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం.
ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడు, అసమానమైన తేజ మహిమను కలిగిన మా యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ శుభదినాన ప్రభా, ఈ జూమ్ యాప్ ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తున్న ప్రభువా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నా తండ్రి, నా దేవ, నా ప్రభా, అద్భుతాలు, ఆశ్చర్యములు తండ్రి, సాహస కార్యములు తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడా మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు నాయన ప్రభా, దేశం అయితే నాయన చాలా భయంకరమైన స్థితిలోకి వచ్చేసింది ప్రభా. ఈరోజు నాయన ఇశ్రాయేలు ప్రజలు వారి పాపములు బట్టి వారైతే ఎన్ని శ్రమలు అనుభవించారో తండ్రి, మేము వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మా దేశంలో జరుగుతున్న ఈ తెగుళ్ళు బట్టి మేము నాయనా అంతకంటే శ్రమలు ఇశ్రాయేలు అనుభవించారు, మేము అనిపించింది ఇంత ఇదేనా అని మేము ఆలోచిస్తూ మనము దీనికే అతలాకుతలమై అయిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు అనుభవించారు అనేది ఆలోచిస్తున్నాం ప్రభువా. ఈ రోజునైనా మా దేశం చిన్న దేశం ప్రభువా. ఈ రోజునైనా మా దేశం పరిస్థితి ఎలా ఉందంటే నాయన భయం ఉంటుంది నాయన. ఈ కరోనా మహమ్మారి ప్రజలు మృంగుకుతూ వస్తుంది నాయన. అందులో దైవజనులు ఉన్నారు ప్రభా, దైవజనులు కుమారులు ఉన్నారు తండ్రి, సంఘబిడ్డలు ఉన్నారు నాయన, విశ్వాసం ఉన్నారు నాయన, అన్ని జనులు ఉన్నారు నాయన, రక్షణ లేని వారు ఉన్నారు నాయన ప్రభా. ఇలాగ ప్రభా ప్రజల్లో నాయన చాలా భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నాం ప్రభా. ఈ రోజునైనా గనులైన దైవజనులు నాయన, ఆత్మ సంబంధమైన వారు అనేక మంది నాయన కాలం చేస్తున్నారు. అలాగే ఐపీసీ నాయన వైజాగ్, విశాఖపట్నం ఏరియా దైవజనులు ప్రభా, వారు కూడా నాయన ప్రభా తండ్రి మరి నాయన ప్రభునందు నిద్రించారు ప్రభా. ఆ దైవజనులకు ప్రార్థిస్తున్నాయన, సీనియర్ దైవజనులు నాయన గొప్పవారు నాయన, ఆత్మీయులైన అపోస్తులు ప్రభువారు నాయన. ఈ రోజు నాయన వారు నాయన మా మధ్యలో లేకపోవడం వారి సంఘానికి, వారి కుటుంబానికి, ఆ ఏరియా కూడా ప్రభా బాధాకరం ప్రభా. ఈ రోజునైనా వారి కుటుంబాలను బట్టి, వారి ఏరియాలను బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన యాకోబు నాయన అన్నగారి అద్దం నుంచి పారిపోయి నాయన బేతేల్లో పడుకున్నప్పుడు నాయన భయంతో పడుకున్నప్పుడు నాయన యాకోబుని ధైర్యపరచు. యాకోబు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడే ఉన్నానని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం ప్రభా నాయన మరి దైవజనులు ప్రభా తండ్రి నాయన సూపర్వైజర్ గారు, ఐపీసీ నాయన విశాఖపట్నం ఏరియా దైవజనులు, కుటుంబాన్ని, సంఘాన్ని, వారి బిడ్డలను, వారి ఏరియాలో సేవకులను కూడా బలపరచండి, ధైర్యపరచండి, తోడు ఉండమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా విశాఖపట్నంలో మరొక దైవజనులు శ్యామ్ కుమార్ గారు నాయన, అద్భుతమైన దైవజనులు, మరి సందేశం ఇచ్చే దైవజనులు ప్రభా, అనేక విషయాలు బోధించే దైవజనులు, వారు కూడా నాయన ప్రభునందు నిద్రించారు. వారి కొరకు ప్రార్థిస్తాను. విడబడిన కుటుంబం, సంఘం, బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి సమక్షంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మాకు తెలియని దైవజనులు అనేక మంది ఉన్నారు ప్రభా, వారు కూడా ధైర్యపరచండి, వారి కుటుంబాన్ని బలపరచండి, ఆదరించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్ర ప్రభా. ఈ జూమ్ యాప్లో మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నామంటే కేవలం మీ కృప మాత్రమే నాయన, మీ కృప మాత్రమే నాయన, మరొకటి ఏమీ కాదు నాయన. ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం మీ ప్రేమను బట్టి స్తోత్రం నాయన. దైవజనులు ప్రభా గిద్యోనయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాను, జోసఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నారు, కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి పరిచయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. తండ్రి సంపాదించి విడిచిపెట్టిన సంఘాన్ని కుమారుడు చూస్తున్నాడు. ఆ దైవజనుని కూడా దీవించండి, ఆశీర్వించండి ప్రభా. జోసఫ్ దైవజనుని బలంగా వాడుకోండి, అభిషేకించండి ప్రభా. నాయన యెహోషువ చేసిన అద్భుతాలు, యెహోషువను ఏ రీతికి ఎన్నుకున్నావో, దాసుని ఎన్నుకున్నందుకు స్తోత్రం నాయన. బలమైన ఘనమైన కార్యములు అయ్యోనులో ఇశ్రాయేలు తండ్రి యుద్ధం చేస్తున్నప్పుడు సూర్య చంద్రులు ఆపగలిగిన మానవుడు నోటి మాట ద్వారా ఆపగలిగిన దేవుడానికి స్తోత్రం నాయన ప్రభా. అటువంటి ఘనమైన ఉన్నతమైన కార్యములు చేయించో యెహోషువ ద్వారా, మీ దాసుని ద్వారా ఘనమైన బలమైన కార్యములు చేయించండి నాయన.
దావీదు కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించినట్లుగా మీ దాసుని కుమారుని చేత దేవాలయాన్ని కట్టిస్తున్నాం. స్తోత్రం నాయన. ఆయన అనేక మందికి ప్రార్థన స్థలంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభా ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వించండి ప్రభా. మిమ్మల్ని మాత్రమే ప్రభా మహిమ పరుస్తున్నాను. మా ప్రార్థనలో విజ్ఞాపన ఆలకించి నాయన ఈ రోజునైనా ఎంతమంది అయితే నాయన ప్రభు సన్నిధికి వచ్చారో, విడబడి కుటుంబాలు, బిడ్డలు, సంఘాలు, వారందరి బలపరిచి, ధైర్యపరిచి, కృప చూపి మీరు మహిమ పొందమని మా కొరకు త్వరలోనున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. బహున్నతుడైన తండ్రి మీ స్తోత్ర. ప్రభు దైవజనులు సంజీరవాయి గారిని బట్టి వందనాలు తండ్రి. వారు విడిచిన వారి బిడ్డల కొరకు Yes. ప్రార్థన చేస్తున్నా. వారికి సతీమణి గారిని దర్శించండి ప్రభు. వారిని ఆరోగ్యవంతుడిగా చేయండి. వారి కుమారుడను, కోడండ్రను, మనవడు, బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభు. వారిని మీరు బలపరచండి, వారిని మీరు ఆదరించండి ప్రభు. ఆ పరిచర్య ధర్మాన్ని బలముగా జరిగించమని వేడుకుంటున్నాను. వారికి కుమార్తె గారి కుటుంబం నాయన వారిని జ్ఞాపం చేసుకోండి. వారి కల్లుడు గారి కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి. వారికి మనవళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి. వారి ఏరియాలో ప్రతి సేవకుడి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆ దైవజనం లేనప్పటికీ దేవుడిగా మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ఏ ప్రభా శ్యామకుమారి గారు విడిచి వెళ్ళిన పరిచర్య బట్టి ఆ పరిచర్య అంతటిని మీ కృపకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో బిడ్డలను మీరు ఆదరించి నడిపించి మహిమ తెచ్చుకోనండి. వారి కొరకు ప్రార్థించిన దైవజనులు అఖిలి గారిని జ్ఞాపం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో బీకే రవాయి గారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి కొరకు అదేవిధంగా బెక్కువోలు మండలంలో సత్య ప్రవీణ్ అనే యవన బిడ్డ మరి దైవ సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి కొరకు ఉప్పాడ గ్రామంలో దైవజనులు ప్రసాదరావు గారు, వారి గొప్ప దైవజనులు, వారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ ముగ్గురు కుటుంబాల కొరకు, వారి సేవల కొరకు దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సర్వాధికారి సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా అయా నీ సేవకుల నిమిత్తం ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. విడవబడిన ప్రభా కుటుంబం బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. బీకే రావు గారిని బట్టి అయా సేవకులు, గొప్ప సేవకులు, అయా పెద్ద దైవ సేవకులు, అయా అటువంటి పెద్దలు మేము కోల్పోవటం అయ్యా మాకెంతో విచారకరం అయినప్పటికీ నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభా. నీ చిత్త ప్రకారంగా బిడ్డలను అయా సేవకుని నీ సన్నిధికి తీసుకున్నందుకు నీకు వందనాలు. వేడబడిన పరిచర్య, సేవ, కుటుంబం అంతటిని నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాయి. ఎవరి సేవకులు ప్రభుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. బెక్కువోలు మండలంలో ప్రభు గొప్ప పరిచర్య చేస్తున్న సేవకులు నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. ఆ సేవని ఇంకా విస్తరింప చేయమని వేడుకుంటున్నాను ప్రభా. వారు విడబడిన కుటుంబం బట్టి బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా గొప్ప సేవ అక్కడ మీరు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. వారిని బట్టి ఆ కుటుంబం విచార చెందకుండా ప్రభా నీ చేస్తున్న కార్యాన్ని బట్టి ఎదురు చూస్తూ నిలబిడ్డల ముందు కొనసాగడానికి సాయం చేయండి. అయ్యా ప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వాడు సేవకుడు ప్రభా, గొప్ప పరిచర్య, కొన్ని వేల మంది పరిచర్య ఆ కాకినాడ పట్టణంలో జరిగిస్తున్న సేవకుని ప్రభా. అయ్యా వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. విడబడిన కుటుంబం, కుమారుని, అయ్యా సంఘమునంతటిని బలపరచమని వేడుకొచ్చిన అయ్యా ఇంచుమించు 3000 మంది సంఘము కలిగిన సేవకుడు వారు నీ దగ్గరికి వచ్చి ఉన్నారు ప్రభా. ఆ సేవను బలపరచడానికి, నడిపించడానికి తండ్రి ఆ కుమారుని మీరు లేవనెత్తమని వేడుకొంచున్నా. ఆ బిడ్డలు మీరు ధైర్యపరచమని వేడుకొంచున్నాను ప్రభా. నీ కృపలో బిడ్డను బలపరచండి ప్రభా. నీకు వందనాలు. అనేక మంది సేవకులు అయ్యా ప్రతిరోజు కొన్ని 10ల 100ల సంఖ్యలో వారిని సన్నిధికి వస్తూ ఉన్నారు. అయ్యా విడబడిన కుటుంబం నిమిత్తం మేము ప్రార్థించడానికి, మా దేశం కొరకు ప్రార్థించడానికి అయ్యా ఈ జూమ్ యాప్ ద్వారా అయ్యా అనేక మంది కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ముందు ప్రభా ప్రార్థన చేసిన అఖిల్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. కుటుంబం బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా మామయ్య గారు కూడా నీ సన్నిధికి వచ్చి వారు కూడా విడవబడిన సంఘాన్ని బట్టి ఆ కుటుంబం ప్రభా, బిడ్డలను, ఆ సేవను పరిచయం మీరు విస్తరింప చేయండి. అయ్యా ప్రభా ఇటు రీతిగా జరిగిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ చేస్తున్న ప్రభా అయ్యా నీ సేవకులు ప్రభా మా బావగారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నా. వారు కూడా నీ కృపలో బిడ్డలను బలపరచండి. అనేక మంది ఇంకా జాయిన్ అవటానికి, అనేక మంది మా దేశం కొరకు ప్రార్థించడానికి
కదిలించమని వేడుకుంటున్నాను. ఆమేన్. స్తోత్రం. ప్రతి విధమైన ప్రతి ఆటంకం యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాను. ఆ పరిస్థితిని బట్టి ఆలోచించడం కన్నా, ఆ విషయాలు బట్టి ఆలోచించడం కన్నా, నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి నమ్మకముగా ఆ బిడ్డలు ముందుకు కొనసాగడానికి ఈ ముగ్గురు సేవకులు కుటుంబములు బట్టి ప్రార్థించి ఉన్నా. ఆ ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకుని ఆ కుటుంబం మీరు ధైర్యపరచు, ఓదార్చి, బలపరిచి ఈ సన్నిధి బిడ్డలకు తోడుంచి నడిపించమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. బహోన్నతుడైన తండ్రి మీ స్తోత్రాలు ప్రభా. దైవ సంఘం చేసిన ప్రార్థన మీరు విన్నారు ప్రభా. బీకరావు గారు విడిచిపెట్టిన పరిచయం జ్ఞాపం చేసుకున్నాడు. మరి కుటుంబం జ్ఞాపం చేసుకుని ప్రభా కుటుంబమును సంఘమును మీరు బలపరచండి, ఆదరించండి ప్రభా. సత్య ప్రవీణ్ తమ్ముడిని బట్టి ప్రార్థన చేస్తుంది తండ్రి. మంచి పోరాటం పడిన తమ్ముడు ప్రభా, తన పరిచర్య, తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న ప్రభా. వారిని మీ హస్తాల్లో పట్టుకుని మీరు నడిపించమని పెడుకుంటున్నాను. సంఘాలు ఎంత మాత్రము చెదిరిపోకుండా పరిశుద్ధాత్ముడ నీ కనికరాన్ని సత్యప్రభుని సంఘం చుట్టూ, కుటుంబం చుట్టూ ఉంచమని నీ సావకునిగా ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ ప్రసాదరావు గారి కుటుంబాన్ని ప్రభా వారి పరిచయం జ్ఞాపం చేసుకోనండి ప్రభా. వారి యొక్క కుమారుడు ప్రభా చిన్న వయసు, నా బిడ్డను మీరు ఆదరించండి నాయన తండ్రి. తన భార్యను బిడ్డలను దర్శించండి, ఆ పరిచయను విస్తరింప చేయండి, ఆ సంఘం అంతటికి ఆదరణ కలిగ చేయండి. నీ కనికరమును తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభా మా తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ అనేక మంది సేవకులు ప్రభా ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చారు. వారి పరిచర్య ముగించి నీ సన్నిధికి వచ్చారు. ఎవరెవరైతే వచ్చారో ప్రభా మీకు తెలుసును తండ్రి. వారందరి పేర్లు మేము చెప్పలేనప్పటికీ అందరి కుటుంబాలను ఆదరించండి, అందరి పరిచర్యలను మీరు ఆదరించండి, వారందరి బిడ్డలను ఆదరించండి ప్రభా. పరిచర్య విస్తరింప చేయండి. ఎవరిలో ఏ విధమైన నిరుత్సాహం లేకుండా, ఏ విధమైన అవిశ్వాసం లేకుండా తండ్రి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది సేవకుల్ని సన్నిధికి వచ్చారు వారందరి కుటుంబాలకు పరిశుద్ధాత్ముడ మీరు ఆదరణకర్తగా ఉండండి. నిజమైన ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రభా. నీ కుమార్ జోసెఫ్ చేసిన ప్రార్థన మీరు విన్నందుకే నీకు వందనాలు తెలియజేస్తూ యేసునామమున అడుగుచున్నాం బ్రహ్మ తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా ప్రార్థన చేద్దాం. ముగింపు అవ్వలేదు అయ్యారు. మరి మన భారతదేశానికి కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశము మరి ప్రపంచ దేశంతో జనాభాలో చూస్తే 2వ దేశంగా మన ఉంది. సుమారు 29 రాష్ట్రాలు కలిగిన మన దేశం. మన దేశానికి మరి ఈ కరోనా కాలంలో సంపూర్ణ విడుదల కావాలి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ప్రతి ఒక్కరిని దేవుడు తగిన కృపించి నడిపించినట్లు, ముఖ్యంగా మరొక విచారకరమైన మాట, నా స్వగ్రామంలో మరి గౌరవనీయులు మరి బొడ్డు భాస్కర్ రామారావు గారు మరి ఈ రోజున వారు ప్రభు వారి లోకాన్ని విడిచి వెళ్ళారు. నాకు తెలిసినప్పటి నుంచి మా గ్రామంలో మరి మంచి పరిపాలన చేసిన మంచి నాయకుడిని మా గ్రామం కోల్పోయింది. మా ఒక్క గ్రామంలో ఆయన కోల్పోవడం వల్ల రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు, ఆయన సొంత గ్రామం మరి వేట్లపాలని, కూడపర్తి, మరి కత్తయ్య గారి ఊరు, అలాగనే సామర్లకోట, ఇవన్నిటికీ కూడా ఒక మంచి నాయకుడిగా ఉండేటువంటి గొప్ప నాయకులు భాస్కర్ రామారావు గారు. ఆ కుటుంబం కొరకు అలాగే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా కరోనా వైరస్లో చాలామంది ప్రభు సన్నిధికి అంటే లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరి రాజకీయ నాయకుల్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. దేశంలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి ఏరియాలకు కూడా ఆదరణ కావాలి. నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది కనుక మొట్టమొదటిగా ఎంతమంది అయితే నాయకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో, రాజకీయ నాయకులు, పార్టీతో సంబంధం లేదు మనకి, ఎవరైనా రాజకీయ నాయకులే, వారు ఏ రాష్ట్రంలో చనిపోయినా, ఏ జిల్లాలో చనిపోయినా వారి కుటుంబాలను దేవుడు ఆదరించినట్లు, అలాగే శోక సముద్రంలో ఉన్నటువంటి నా స్వగ్రామమైన పెద్దాడ ప్రజల కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ, మరి ఈ ప్రార్థన పాస్టర్ అఖిలి గారు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కాపుదల మరి ప్రతి రాజకీయ నాయకులు మరి ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళారో బాధ కలిగించే విషయాలు
దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు, రాజకీయ నాయకులు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు, అనేక మంది వైద్యులు కూడా భయంకరమైన పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది డ్యూటీలకు వెళుతూ రకరకాలుగా ఈ కాలంలో మరణాల వార్త వింటున్నాం. దుర్దినాల్లో ఉన్నాం కనుక మరి పాస్టర్ అఖిల్ గారు లైన్లో కట్ అయినట్టున్నారు. ఇటు విషయమై పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. అయ్యా నాయకుల కొరకు అధిపతుల కొరకు ప్రార్థన చేయమని అయ్యా తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేసిన రీతిగా నీ సన్నిధిలో ప్రభా ఆ బిడ్డల కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా బొడ్ భాస్కర్ రావు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారు మరి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. విడబడిన అయ్యా ప్రాంతాన్ని, దేశాన్ని ప్రభా, పట్టణాన్ని, ఆ గ్రామాన్ని మీరు దర్శించండి, బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ పెద్దాడ ప్రభా గ్రామంలో గొప్ప పరిచర్య, గొప్ప పనిని, గొప్ప అయ్యా వారికి ఇచ్చిన ఆ పరిచర్యలో ప్రభా పనిలో అయ్యా ఆ ప్రభా నాయకులను ప్రభా ప్రజలను పరిపాలించడానికి ఇచ్చిన పరిచర్యలో ఆ బిడ్డ ప్రభా ముందుకి కొనసాగుతుండగా వారిని సన్నిధికి వచ్చి ఉన్నారు. విడబడిన కుటుంబమును, బిడ్డలను అయా ప్రభా బిడ్డలు, కార్యకర్తలందరినీ నీ కృపలో బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నా. అదే రీతిగా మా రాష్ట్రంలో అయ్యా మా జిల్లాలో అనేక మంది ప్రభా గొప్ప గొప్ప నాయకులు, అధిపతులు ప్రభా వారు ప్రభా మరణము అయ్యా మరణానికి అతులైపోయారు ప్రభా. అనేక మంది మరణించి ఉన్నారు అయ్యా ప్రభా. వారందరినీ దర్శించండి. విడబడిన కుటుంబములకు ఓదార్పును దయచేయండి, ఆదరణ దయచేయండి అయ్యా ప్రభా. నీవు ఆదరించినట్లుగా ఈ భూలోకంలో ఎవ్వరూ ఆదరించలేరే. ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరించే దేవుడు మీరు మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా ప్రభా. బిడ్డలందరూ ప్రభా నేను నమ్ముకోవటానికి సాయం చేయండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. విడబడిన కుటుంబములకు తగిన ఓదార్పు, ఆదరణ మీరే దయచేయమని వేడుకుంటండి. మీ సురక్షతను అనుగ్రహించండి. నాయకులు ప్రభా, అధికారులు, అధిపతులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి దాని జ్ఞానము ప్రతి నాయకుడికి, అధిపతి గారికి మీరు అనుగ్రహించండి. నీ కృపలో బిడ్డలు బలపరచమని వేడుకుంటున్నాం. ఈ లైవ్ లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు వారందరూ ప్రభా మేమందరము కలిసి మా భారతదేశము కొరకు ప్రభా నాయకుల కొరకు, అధిపతుల కొరకు అయా అధిపతుల కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి, జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థించుగా గొప్ప అద్భుతం ఆ కుటుంబములు మీరు జరిగించండి. గొప్ప అద్భుతం వారి జీవితాలు మీరు జరిగించమని వేడుకుంటున్నా ప్రభా. ఈ కార్యం అంతటిలో నీవే సన్నిధి, నీ కాపుదలిచ్చి మమ్మల్ని మీరు బలపరిచి భద్రపరచమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. మహోన్నతుడ దేవాని స్తోత్రాలు ప్రభా. పెద్దల గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. బొడ్డు భాస్కర్ రామారావు ప్రభా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు తండ్రి. గ్రామానికి లోటు, ఎంతో లోటు కనిపిస్తుంది. వారి భార్య గారిని, వారి కుమారుడిని, కుమార్తెను, బిడ్డలందరికీ పెద్దడ గ్రామానికి ఆదరణ కలగ చేయండి. అలాగే ప్రభా రాజకీయ నాయకులు అనేక మంది మేము చూస్తూ ఉన్నాం. ఆయా పదవులు చేసి సడన్గా తండ్రి మా 2 తెలుగు రాష్ట్రాల్లో, మా దేశంలో కూడా ఉన్నతమైన పదవులు చేసినటువంటి వారు ఈ మధ్య కాలంలో తండ్రి ఈ కరోనా వైరస్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరైతే ఉన్నారో వారి కుటుంబాలకు, వారి యొక్క తండ్రి పరిపాలన భాగం ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలకు ఆదరణ కలిగి చేయండి. నీ కృప తోడుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. అయ్యా అఖిల్ గారు కట్టారా? పిల్లరా, మరి ఈ జూమ్ యాప్ ద్వారా మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు 4 గంటల నుంచి లైవ్ ప్రారంభించబడుతుంది. ముగింపు అనేది ముగించిన తర్వాత వరకు టైం తెలియదు. 4 గంటలకైతే ప్రారంభిస్తాం. ఎవరైనా మాతో కలిసి ఈ జూమ్లో పాల్గొనని ఆశపడిన వారు కాంటాక్ట్ చేయండి. 4 గంటలకి ఇంకా అవసరమైతే ఇంకా ఎర్లీగా కూడా స్టార్ట్ చేసి మనం ఎంత సమయం అయితే దేశం కొరకు ప్రార్థన చేయగలమో, ఎంత సమయం అయితే మన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయగలమో అది మనం చేద్దాం. మీరు సంప్రదించండి. హోలీ వర్షిప్ బ్యాండ్ కానీ మా బామర్ది గారు
పాస్టర్ జోసెఫ్ గారిని కానీ, నాకు అఖిలి గారిని తెలిసిన వారు అఖిలి గారిని కానీ, ఒకవేళ రాజశేఖర్ గారు కూడా లైన్లో ఉన్నారు, రాజశేఖర్ గారిని కలిసిన మరి మీరు తీసుకొచ్చి మాతో కలిసి మీరు చేయొచ్చని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మన దేశంలో మరి కరోనా వైరస్ నుండి దేవుడు నా దేశ ప్రజలకు సంపూర్ణ విడుదల ఇచ్చినట్లుగా మన దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు సమయోచితమైన తగిన కృప దేవుడిచ్చినట్లు, మన దేశానికి నెమ్మది ఇచ్చినట్లుగా దైవజనులు అఖిల్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఓవర్ టు అఖిల్ గారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మహాగణుడు దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాయినా, మా దేశం కాపాడు ప్రభా. ఆనాడు ఎస్తేరు ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది, ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమాను వేసిన నైనా ఆ యొక్క తీర్పును బట్టి, ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతున్న ఉగ్రత శిక్షను బట్టి మద్దుకై ఎస్తేరు కూడా ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా దేశాన్ని రక్షించండి, మా దేశ ప్రజలు రక్షించిన ఆయన అని ఈ రోజునైనా అదే పరిస్థితి మాకు వచ్చింది. మేము మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రక్షణ లేని జనుల కోసం ప్రార్థిస్తున్నాం, మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, ఈ తెగులు నాపండి ప్రభా, ఈ కరోనా మహమ్మారిని దూరం చేయనైనా, మా ప్రజలు రక్షించినైనా, మా ప్రజలకు రక్షణనైనా. రక్షణ లేక చాలా మంది మరణిస్తున్నారు బాబు, రక్షించినైనా రక్షించండి ప్రభా. రక్షణ లేని బిడ్డలైనా నశించిపోవడం మీకు ఇష్టం కాదు నాయన, అందరు రక్షణ పొందాలన్నదే మీకు ఇష్టం బాబు. ఏ ఆత్మ నశించిపోకూడదని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కరోనా మహమ్మారిని దూరం చేయనైనా, అరికట్టినైనా, ఈ తెగులు సెలవిస్తూ ఆగుతుంది నాయన. కేవలం మీ నోటి మాట ద్వారా ప్రభువా కార్యాలు జరుగుతాయి, మీ నోటి మాట ద్వారా అద్భుతాలు జరుగుతుంది. ఇది కేవలం మానవుని యొద్ద నుంచి వచ్చింది కాదు నాయన, ఇది దైవము నుండి వచ్చింది నాయన. దైవమా, మీరు సెలవిస్తే ఆగుతుంది, మీరు సెలవిస్తే ఆగుతుంది, మీరు సెలవిస్తే ఆగుతుంది ప్రభువా. ఆపండి నాయన, తెగుళ్ళు ఆపండి నాయన, తెగులు గద్దించినైనా, మా దేశాన్ని రక్షించినైనా, మా దేశాన్ని కరుణించినైనా, మా దేశం పట్ల కృప ఉంది నాయనా. నాయన తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా. నీ కృప, నీ కనికరం మా మీద, మా దేశం మీద, మా ప్రజల మీద ఉంచండి. మా దేశ నాయకులతో మాట్లాడండి ప్రభా. నా తండ్రి, నా దేవ, నా ప్రభా, ఈ కరోనా మహమ్మారి బట్టి నాయన ప్రజల్లో మార్పు రావడం లేదు, కానీ నాయన ఇంకా ఇంకా విచ్చలవిడిగా తండ్రి పాపం చేస్తున్నారు. తండ్రి నాయన ప్రజల పశ్చాత్తాపం ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని ఈ జూమ్ యాప్లో మేమందరం దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు తండ్రి, మా నైవేద్యములు స్వీకరించి తండ్రి మా ప్రార్థన జవాబు దయచేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున చిన్న పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, స్తోత్రాలు ప్రభా. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా దేశాన్ని కనికరించండి. నా దేశ నాలుమూలల నెమ్మదివ్వండి. నా దేశంలో ఏలబడి చేస్తున్నా ఈ కరోనా మహమ్మారి నుంచి తండ్రి విడుదలమ్మని వేడుకుంటున్నా తండ్రి. నాడు ఐగుప్తు దేశంలో నీ ప్రజల పక్షాన మీరు ఉండి గొప్ప కార్యము చేసిన వాడు నాయన. ఈ దాసుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలులతో పాటు ఐగుప్తులకు విడుదల కలిగేస్తున్న దేవుడు నాయన. ఇశ్రాయేలు పక్షమున నిలబడి ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలులకు ప్రార్థన విని ఐగుప్తుల తెగులాపిన దేవానికి స్తోత్రాలు స్వామి. ఈనాడు నీ సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశం మీద నిలబడి చేస్తున్నటువంటి ఈ తెగులు నుండి విడుదల చేయమని వేడుకొంటున్నాను. నా దేశంలో తండ్రి ఏ ఏ ప్రాంతంలో, ఏ ఏ గ్రామాలలో, ఏ ఏ కుటుంబాలు తెగులు ఏలుబడి చేస్తుందో ప్రభువా, ఆ ప్రాంతముల నుండి తెగులును యేసు నామములో మీరు దూరపరచిన తండ్రి. మీరు మాట మాత్రము సెలవివ్వండి నాయన.
నాడు మోషే ప్రార్థన విన్న దేవుడవు, అహరోను ప్రార్థన విన్నటువంటి దేవుడు నాయన. వారి ప్రార్థనే కేవలము ఐగుప్తుని కాపాడిన తండ్రి. నీ బిడల మేము చేస్తున్న ప్రార్థన మా దేశానికి విడుదలగా, మా దేశానికి కాపుదలగా ఉంచమని వేడుకుంటున్నా. మరి నాతో పాటు ఏకీపించిన నీ బిడలను మీరు జ్ఞాపకం చేస్తూ మీరు దీపించుమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి యొక్క ముగ్గురు కొరకు ప్రార్థన చేసి మనం ముగించుదాం. అంటే ఈరోజు 6 గంటల వరకు అనుకున్నాం ఫస్ట్ డే. రేపటి నుంచి ఎక్కువ సమయాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. వీలుంటే రేపు 2 సెక్షన్లు పెడదాం. ఎల్లుండి నుండి 3 సెక్షన్ల కింద తీసి ప్లాన్ చేసి పెడదాం. ఎందుకంటే కంటిన్యూ కాకుండా సెక్షన్ వచ్చి 2 అవర్స్ కింద ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ జోసెఫ్ గారు మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది. మరి అనపర్తి గ్రామంలో సహోదరి శక్రమ్మ గారు, అలాగే సూర్యనారాయణ గారు, మరి వారు బలహీనతతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. అదేవిధంగా పాస్టర్ ఐజాక్ తేజిత్ గారి యొక్క మామయ్య గారు, ఆయన కూడా మరి బలహీనుడిగా ఉన్నాడని తెలిసింది, ప్రార్థన చేయమని కోరారు. వారి ముగ్గురు కొరకు మరి పాస్టర్ జోసెఫ్ రాజు గారు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. అయ్యా, ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. కృపగల దేవుడా నీకు వందనాలు. మమ్మల్ని బాగు చేయవాడా, స్వస్థపరచువాడా, ఆరోగ్యం ఇచ్చేవాడా నీకు వందనాలు స్తోత్రాలు. నీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థించుచుండగా గొప్ప కార్యం మీరు జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా ప్రభు. అనుపతులు ఉన్న ప్రభు చక్రమ్మ గారిని బట్టి, వారి భర్త గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. వారి కలిగి ఉన్న బలహీనతల నుంచి విడుదల కలుగుతుంది, నీ స్వస్థతను అనుగ్రహించి బిడ్డలు ఆరోగ్యకరంగా మళ్ళీ ఇంటికి క్షేమకరంగా రావడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత బిడ్డలు విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. యేసు నామములో విడుదల, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించింది. నీ రక్త ప్రోక్షణ బిడ్డలకి దయచేయమని వేడుకుంటున్నా. నెత్తి నుంచి అరి కాలు వరకు అయ్యా నీ స్వస్థత వచ్చును గాక, నీ విడుదల వచ్చును గాక. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఐజాక్ గారిని బట్టి, వారి కుటుంబం బట్టి, అయ్యా వారి మామయ్య గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ప్రభా, ఆ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారిని హాస్పిటల్ అడ్మిట్ చేసి చాలా సీరియస్ గా ఉన్నదని వారి ప్రార్థన అవసరతను కోరి ఉన్నారు ప్రభా. నజరేయుడైన యేసు నామములో వారికి ఏ బలహీనతతో బాధపడుతున్నారు, ఆ బలహీనత అంతటిలోంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను. ఇప్పుడే ప్రభా నీవే ముట్టమని వేడుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న తోడనే ఇప్పుడే వారికి స్వస్థత వచ్చును గాక, సంపూర్ణ ఆరోగ్యం ప్రభా. అయ్యా వారికి మీరు దయచేయండి, సేవకుని దర్శించండి అయ్యా. అయ్యా యవ్వన సేవకులు ప్రభా ఆ బిడ్డలు పరిచర్య చేస్తున్నారు, వారితో అండగా ఆ గొప్ప సేవకులు ఖచ్చితంగా ఉండాలి ప్రభా. హైదరాబాద్ పట్టణంలో వారు ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. హాస్పిటల్ తీసుకువెళ్ళి ఉన్నారు, మళ్ళీ క్షేమకరంగా అయ్యి బిడ్డలు ఆరోగ్యకరంగా ఆయన ఇంటికి రావటానికి సాయించండి. ఆ సేవకుడి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, నీ కృపలో బిడ్డను బలపరచండి. నీ సన్నిధి నేను చేసిన ప్రార్థన, నీ సన్నిధి తెచ్చు నీ ముగ్గురిని మీరు స్వస్థపరిచి ఆరోగ్యకరంగా ఆ బిడ్డలు మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి కృపను అనుగ్రహించమని, కుటుంబంలో బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్పును దయచేయండి. ఆధారం పిరికితనం యేసు నామములో కొట్టివేస్తూ ఉన్న సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. బహున్నతుడైన తండ్రి నీ స్తోత్రాలు. నీ కుమారుడు చేస్తున్న ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు ప్రభా. సూర్యనారాయణ గారిని, సహోదరి శక్రమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. బిడ్డలను మీరు తాకండి నాయన, ఆ బిడ్డలకు ఉన్న బలహీనతను తీసివేయండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇలా ప్రభా ఐజాక్ గారి యొక్క మామయ్య గారిని జ్ఞాపకం చేసుకున్నాను, వారిని మీరు స్వస్థపరచండి, సంపూర్ణమైన విడుదలమని వేడుకుంటున్నాను. ఇగో తండ్రి, అనేక కుటుంబాలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఎవరైతే బలహీనలుగా ఉన్నారు ప్రభా, వారందరూ ప్రభా ఈ యొక్క లైవ్ వీక్షిస్తూ ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారికున్న బలహీనతల నుండి ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో మీరు తాకండి నాయన, ఈ సిలువ రక్తను వారి మీద ప్రోక్షింపచేయండి. ఈ లైవ్ వీక్షిస్తున్నాయి
ఈ నామంలో బాగుపడుతురుగాక. ఆమేన్. మీరు కార్యములు చేదురుగాక. ఆమేన్. మీరు వారిని తాకండి ప్రభువా. ఆమేన్. వారికి నెమ్మదినివ్వండి. వారికి ఉన్న బలహీనత నుంచి విడుదలవ్వండి. ఆమేన్. వారికి స్వస్థతనివ్వండి, ఆమేన్. విమోచనివ్వండి. ఆమేన్. వారి దేహాలలో ఉన్న ప్రతి రోగము యేసు నామములో వారిని వదిలి పోవునుగాక. ఆమేన్. కృప చూపి మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాను. నాయనా, నీ సేవకుడిగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాను. నీ బిడ్డలను స్వస్థపరచుచున్నాను. నీ నామంలో విజయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎవరైతే లైవ్ వీక్షిస్తూ బలహీనులుగా ఉన్నారో ప్రభా, వారందరూ ఇప్పుడే మీరు తాకుదురుగాక. ఆమేన్. నీ కృప హస్తము వారి మీద చాపబడునుగాక. నీ దక్షిణ హస్తం వారి మీద ఉండునుగాక. ఆమేన్. బలహీనతలు వారి వదిలి పోవునుగాక. ఆమేన్. తండ్రి, నాతో కలిసి ఈ లైవ్ లో జాయిన్ అయినటువంటి పాస్టర్ అఖిల్ గారిని బట్టి వందనాలు, వారి పరిచర్య బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. పాస్టర్ జోసెఫ్ రాజు గారిని, వారి కుటుంబంలో పరిచర్యను మీరు దీవించండి. మరి వారు చేసిన ప్రతి ప్రార్థన మీరు విన్నందుకే వందనాలు తండ్రి. నీ కృపను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మేము ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు. ఎవరైతే లైవ్ లో వీక్షించి ఉన్నారో వారందరూ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చి సహవాసము లైవ్ లో జారిన ప్రతి ఒక్కరికి, నాతో కలిసి పనిచేసిన ఇద్దరు ఎవరి బిడ్డలకి, అలాగే లైవ్ షూట్ చేసిన బిడ్డకు నిరంతరం చూడండి, కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.